హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ప్రస్తుతానికి నియామకాలు చేపట్టొద్దు, యథావిధిగా కావాలంటే వెరిఫికేషన్ చేసుకోవచ్చు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. హైకోర్టు నిర్ణయం పైన మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు రాకేష్ రెడ్డి ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు, స్పోక్స్ పర్సన్. రాకేష్ రెడ్డి గారు, కాంగ్రెస్కి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు, బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి దానే పేపర్ లీకేజ్, అట్లా లేదు, ఒక రూమ్లో ఉన్నవారికి ర్యాంకులు రావద్దా, సెలెక్ట్ కావద్దా అనేటువంటిది వాళ్ళ వెర్షన్. ఏం చెప్తారు హైకోర్టు తీర్పు పైన కానీ కాంగ్రెస్ చేస్తున్న విమర్శ? మొదటగా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత క్షమాపణ ఇవ్వాలి. ఎందుకంటే అది తీర్పు ఏదైనా కావచ్చు, కానీ ఇన్ని అనుమానాలు ఉంటే కోర్టులో కొంతమంది పోయి కేసు వేస్తే వాళ్ళను బెదిరించే విధంగా కోర్టులో వాదించడం ఏంటని నాకు అర్థం కాదు. యు బుల్లీ, యు బ్లాక్మెయిల్ అండ్ యు బుల్డోస్. ఈ పద్ధతిని కాంగ్రెస్ ప్రభుత్వం మానుకోవాలి, నెంబర్ 1. నెంబర్ 2, గతంలో లీకేజ్ అయింది వాస్తవమే కదా, ఎవరు కాదన్నారు నాకు అర్థం కాదు. దురదృష్టవశాత్తు ఆ రోజు గ్రూప్ 1 పరీక్ష లీక్ అయింది, పేపర్ లీక్ అయింది. దాన్ని తెలుసుకున్నటువంటి కేసీఆర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వెంటనే ఆ పరీక్షను రద్దు చేసి మళ్ళీ కొత్తగా పరీక్షకు వెళ్దామని చెప్పడం జరిగింది. తప్పును ఒప్పుకున్నారు వారు. సరే, దాని తర్వాత రాజకీయ పరిణామాలు ఎట్లా జరిగినాయో మనందరూ తెలుసు. కానీ ఈరోజు మేము అడిగినటువంటి ప్రశ్నలకు మీరు ఎందుకు సమాధానం చెప్పట్లేదు? 1 కాదు, 2 కాదు, 21 అనుమానాలతోనే మేము ప్రశ్నలు వేసినాం. నిన్న కోర్టులో వాదనలు కూడా జరిగినాయి. ఆ కోర్టులో ప్రభుత్వం తరపున వాదనలు చేస్తున్నటువంటి లాయర్ని చూస్తే ఏదో చిన్న పొలాల పరాశకంలాగా ఆయన వివరణ చేస్తాడు. ఏమంటాడు, కోటి ఉమెన్స్ కాలేజీలో మీరు అమ్మాయిలకే సెంటర్ ఎందుకు పెట్టిండు, మీరు అబ్బాయిలకు ఎందుకు పెట్టలే అంటే, అబ్బాయిలు పోయి అలా సీసీ కెమెరాలు పెడతారట, దానివల్ల అమ్మాయిలకు ఇబ్బంది అవుతుందట. అంటే గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ అంతా దిగజారిపోయి ఉన్నారా? అంటే మీకు సీసీ కెమెరాలు పోనీ, వాళ్ళు సీసీ కెమెరాలు పెడుతున్నారు, మరి మీ ప్రభుత్వం ఏం చేస్తున్నా మీరు పట్టుకోలేరా? మీ సెక్యూరిటీ ఏడమైంది? అంటే ఒక పరీక్షను కూడా హ్యాండిల్ చేయలేనట్టు ఒక చెక్ చేసిన తర్వాత లోపలికి పంపిస్తారు. అదే కదా, మరి మీరు చెక్ చేసే సిస్టమ్ ఏడమైంది అంటున్నా. ఇదో దిక్కుమాలిన సమాధానం ఇది. మరి యూపీఎస్సీ ప్రతిసారి కోటి ఉమెన్స్ కాలేజీలో సెంటర్ వేస్తుంది, అక్కడ బోత్ మెన్ అండ్ ఉమెన్ పోయి పరీక్ష రాస్తారు. మరి అప్పుడేమైంది ఈ సమస్య? అలా అంటే నారాయణమ్మ కాలేజ్, ఉమెన్స్ కాలేజ్, అలా పోయి జెంట్స్ పరీక్ష రాస్తాను, మరి దాని సంగతి ఏంది? ఇదంతా దిక్కుమాలిన వ్యవహారం అండి. తర్వాత పక్క రూల్ నెంబర్ వాళ్ళకి సేమ్ మార్కులు వచ్చాయంటే అది సహజంగా వస్తే 1% వాళ్ళకి వస్తుంది. 1% కాదు, 6.5% ఆఫ్ ది స్టూడెంట్స్కి పక్క రూల్ నెంబర్ ఉన్నటువంటి వాళ్ళకి సేమ్ మార్క్స్ వచ్చినాయి. దానికి సమాధానం లేదు. పోనీ అంటే మీ ఎలిగేషన్ ఏంది? పేపర్ లీక్ అయిందా, సమాచారం ఆడాలంటే మాస్ కాపింగ్ జరిగిందా, సహకరించరా కొంతమందికి? ఏం జరిగింది? 100% ఇందులో ఏదో గోల్మాల్ జరిగింది. అది ఏంది అనేది బయటికి రావాలి అంటే దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి, సిబిఐ ఎంక్వైరీ వేయాలి. నేను చెప్పేటి కాదు అది. వాస్తవాలు ఒక్కొక్కటిగా ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. తప్పకుండా నాకైతే సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి, పెద్ద వాళ్ళు లోపలికి వెళ్తారు. ఇంకోటి, కేసు ఎవరైతే హైకోర్టులో వేశారో విద్యార్థుల తరఫు నుంచి కానీ విద్యార్థులు కానీ సోషల్ మీడియాలో ఉన్నటువంటి మార్క్స్ మెమోను అందులో చూపెడతా ఉన్నారు, కానీ వాళ్ళని కేసులో ఇంప్లీడ్ చేయలేదు అనేటువంటిది కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు. దీనిపైన నెక్స్ట్ ఫర్దర్ ఎట్లా ఉండే అవకాశం ఉంది హియరింగ్స్ హైకోర్టు? ఇప్పుడు మీరు అందరినీ బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే కొంతమంది వాళ్ళకు అన్యాయం జరిగినా వాళ్ళు బయటకు వచ్చి చెప్పలేకపోతున్నారు. కానీ నిన్న కోర్టు వాదనలు విన్న తర్వాత, కోర్టు ఇచ్చినటువంటి తీర్పు తర్వాత ఈరోజు ఒక ధైర్యం ఏర్పడ్డది. మేము అన్ని ఆధారాలు ఇస్తామని చెప్పేసి ఇప్పుడు ఆస్పిరెంట్స్ అందరూ ముందుకు వస్తున్నారు. కాబట్టి త్వరలో వాస్తవం ఏందో బయటకు వస్తుంది. ఒక యాటమ్ బాంబు ఈ ప్రభుత్వం మీద పేలబోతున్నది. విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గరే ఉంది, రేవంత్ రెడ్డి ఆయన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. కావాలనే బీఆర్ఎస్ పదే దాన్ని ప్రస్తావిస్తూ ఉంది అనేటువంటిది వాళ్ళు చేస్తూ ఉన్నారు. టీజీపీఎస్సీ ఈజ్ ఎ వెరీ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్, ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అది. అండ్ దాంట్లో గ్రూప్ 1 అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక పరీక్ష. ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీలు అందరూ ఈ పరీక్ష ద్వారానే ఎంపిక అవుతారు. అలాంటి పరీక్షలో అవకతవకలు జరిగినాయంటే అది ముఖ్యమంత్రి ఉంటేంది, విద్యాశాఖ మంత్రి ఎవరు ఉంటేంది, ఖచ్చితంగా చర్చ అయితే జరుగుతుంది. అండ్ స్వయంగా ముఖ్యమంత్రి ఉన్నా కూడా కనీసం ఇది కూడా సరిగ్గా నిర్వహించలేనప్పుడు ఖచ్చితంగా దాని మీద ఎక్కువ చర్చ జరుగుతుంది కదా. ఎందుకు జరగకూడదు? నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు, ముఖ్యమంత్రి ఒక పరీక్ష హ్యాండిల్ చేయలేకపోతే నువ్వెందుకు? నీళ్లు లేనటువంటి బాయిని చూసుకొని దుంకాలి ఆయన. ఎందుకంటే హైడ్రా, తర్వాత మూసి, లగ్చర్ల, హెచ్సియు, ఇప్పుడు గ్రూప్ 1 ప్రతిరోజు మొట్టికాయలే. మోడర్న్ ప్రభుత్వం కాదు, మొట్టికాయలు వేసుకునేటువంటి ఒక ప్రభుత్వం ఇది. 10 మంది
ఇప్పుడు 100 మంది పరీక్ష రాసింది అనుకోండి, 10 మందికి ఎక్కువ మందికి ఫలితాలు ఇచ్చింది. ఎట్లా సాధ్యమవుతుందండి నాకు చెప్పండి? 100 మంది పరీక్ష రాస్తే 100 మందికి ఫలితం రావాలి, 110 మందికి ఎట్లా వచ్చింది? ఆ రహస్యము గ్రహాంతరవాసులకు కూడా అంతుజిక్కినటువంటి ఒక రహస్యం అది. కాబట్టి అది ఎట్లయిందో సైబర్ నేరగాల పన్నాగం కావచ్చు అని మేము భావిస్తున్నాం. ప్రకాష్ రెడ్డి గారు, మీ పార్టీ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రికి లేఖ రాసిరు, మొత్తం రీ ఎగ్జామ్ నిర్వహించాలి, మళ్ళీ రద్దు చేయాలి, మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించాలనేటువంటిది. మీరేమో రీవాల్యుయేషన్ చేయాలనేటువంటి డిమాండ్. రెండు చెప్తున్నాం మేము. అయితే మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి, తర్వాత రీవాల్యుయేట్ చేయండి, లేదా పరీక్షను రద్దు చేసి మళ్ళీ పరీక్ష తీసుకురండి అని మేము చెప్తున్నాం. కవితక్క కూడా అదే డిమాండ్ చేసింది. కవితక్క గారి డిమాండ్ వాస్తవమైన డిమాండ్. ఈరోజు నేను మొట్టమొదటిసారి గ్రూప్ 1 సంబంధించి మాట్లాడినప్పుడు కూడా కేటీఆర్ గారు సూచించిన తర్వాత నేను వచ్చి మాట్లాడినా. ఇందులో ఏదో గోల్మాల్ జరిగింది, తప్పకుండా యాస్పిరెంట్స్కి ఉన్నటువంటి అనుమానాలను మనం బయట పెట్టాలి, ప్రజల్లో ఒక చర్చ పెట్టాలి, ప్రభుత్వం దృష్టిని ఆకర్షించి ప్రభుత్వం చేత సమాధానం తీసుకురావాలని చెప్పి వారు నాకు చెప్పి మరీ ప్రెస్ మీట్ పెట్టమంటే నేను పెట్టినా. దాని తర్వాత సరే చర్చ ప్రారంభమైంది. దాని తర్వాత నోటీసులు వచ్చినాయి, కౌశిక్ అన్న మాట్లాడాడు, క్రిషాంక్ గారు మాట్లాడి అనేక మంది మాట్లాడుతున్నారు. యాస్పిరెంట్స్ ఈరోజు ధర్నా పెట్టిండు ధర్నా చౌక్ దగ్గర. ఒకటి ఇప్పుడు 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 అసలు బండారం ఇప్పుడు బయటపడుతుంది. టీజీపీఎస్సీ సంబంధించినటువంటి విషయాల్లో నెక్స్ట్ ఫర్దర్ ఏం చేయబోతా ఉన్నారు మీరు ఈ అంశంలో? అంటే విద్యార్థులు వాళ్ళ పక్షాన నిలబడతారా? నెక్స్ట్ 100% ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు గ్రూప్ 1 యాస్పిరెంట్స్ మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలోనే ధర్నా చౌక్ దగ్గర వాళ్ళు ధర్నా పెట్టుకున్నారు, పెద్ద ఎత్తున గ్యాదర్ అయ్యారు. వాళ్ళు కూడా ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు పెడుతున్నారు. వాళ్ళ పోరాటానికి మేము అండగా నిలుస్తాం. ప్రజా కోర్టులో అదేవిధంగా మరి జ్యుడిషియల్ కోర్టులో కూడా మేము తప్పకుండా పోరాటం చేస్తాము. పోరాట బాట వీడేది లేదు. దీంట్లో ఉన్నటువంటి మతలబ్ ఏందో బయట తీసేంత వరకు మా పోరాటం. టీజీపీఎస్సీ నోటీసులు ఇచ్చింది మీకు, కావాలని దాన్ని బద్నాం చేస్తున్నారు అనేటువంటి వ్యక్తిగత రాజకీయ కక్షతోటి. ఈ అంశం పైన ఏం సమాధానం ఇచ్చారు, వారు ఏం చెప్పబోతున్నారు? నేను వాస్తవాలు మాట్లాడితే మా పరువు పోయిందంటున్నారు. ఇక్కడ మీ పరువే పోతున్నది కానీ అక్కడ వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి. 12 ఏళ్ళ నుంచి వెళ్ళి పాపము వాళ్ళు ఒక పూట తింటూ ఇంకో పూట కడుపు మార్చుకొని నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసి ఒక నోటిఫికేషన్ అయితే ఆ నోటిఫికేషన్ కూడా గద్దల్లాగా మీరు అనుకోపోతే దొంగలు ఊరు వంచుకున్నట్టు జాబులని మీరు వంచుకుంటే వాళ్ళ పరిస్థితి ఏందండి? ఉన్న ఊరును వదిలి అశోక్ నగర్కి వచ్చి మళ్ళీ ఆ ఊరుకు పోలేక ఇక్కడ అశోక్ నగర్లో ఆ ఇరుకైనటువంటి గదుల్లో గాలి వెలుతురు కూడా పడినటువంటి హాస్టళ్లలో వాళ్ళు మగ్గుతూ దినదిన గండంగా వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారు. ఇటువంటి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆలోచన చేయాలి. అందుకే నేను అంత ఘాటుగా విషయాన్ని పూసగుచ్చినట్టుగా మీకు చెప్పిన. దాని తర్వాత మీరు నాకు నోటీస్ ఇచ్చిండు. మీరు ఏ నోటీస్ ఇచ్చినా మాకు పెద్ద విషయమేం కాదు. నేను రిప్లై ఇచ్చిన. ఆ నోటీసులు ఏం చెప్పినంటే, నువ్వు మాట్లాడితే నీ మీద క్రిమినల్ కేసు పెడతాం, నువ్వు మాట్లాడితే నీ మీద పరువు నష్టం దావా కేసు వేస్తాము, ఈ సివిల్ కేసు ఇస్తాం. ఈ కేసులకు భయపట్టాలో అండి నాకు అర్థం కాదు. తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ డిఎన్ఏలో తెగింపు ఉంటుంది, త్యాగం ఉంటుంది, తిరుగుబాటు ఉంటుంది. ఆ తిరుగుబాటుకు పురుడు పోసినటువంటి ఓరుగల్లు గడ్డ మీద పుట్టినటువంటి వాడిని మీ కేసులకు భయపడేటువంటి ఎవరు లేడు. నువ్వు కేసు వేయడం కాదు, అసలు ఫస్ట్ నేనేయాలి నీ మీద కేసు. రాకేష్ రెడ్డి అంటూ డబ్బులు సంపాదించుకోవడానికి కేసు మా మీద మాట్లాడని మాట్లాడుతుంది అంటే టీజీపీఎస్సీ 100% ఎందుకు వేయను? ఖచ్చితంగా ఇస్తా. లెట్ దెమ్ కమ్ అండ్ ఫైల్ ఎ కేసు ఆన్ మీ. నేను కూడా తప్పకుండా కేసు ఇస్తా. నేను వేసేటువంటి కేసు నుంచి మీరు తప్పించుకోలేరు. టీజీపీఎస్సీకి హక్కులు మాత్రమే ఉంటాయి. నాకు ప్రాథమిక హక్కులు ఉంటాయి. ఒక పౌరునికి నా భావ ప్రకటన స్వేచ్ఛను హరించేటువంటి అధికారం మీకు లేదు, గుర్తుపెట్టుకో. మీకు లేదు అది. నువ్వు చెప్తే నేను మాట్లాడాలి, నువ్వు చెప్పకపోతే నేను మాట్లాడదు, అది నడవదండి. కోర్టు మాత్రమే నాకు ఆదేశాలు ఇవ్వగలుగుతుంది నువ్వు మాట్లాడొద్దు అని. టీజీపీఎస్సీగా నీకు ఏ అధికారము లేదు. నేను క్షమాపణ చెప్తాను, నువ్వు క్షమాపణ చెప్పాలి బహిరంగంగా. టీజీపీఎస్సీ క్షమాపణ చెప్పాలి, రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. ఇంత తప్పుల తడకగా మేము పరీక్ష నిర్వహించినాము, వీఆర్ ఏ షేమ్లెస్ గవర్నమెంట్ అని చెప్పేసి మీరు క్షమాపణ కోరండి. ఇది రాకేష్ రెడ్డి చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ సంబంధించినటువంటిది హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు స్వాగతిస్తున్నామని చెప్తూనే రీవాల్యుయేషన్ జరగాలి, తర్వాత రీ ఎగ్జామ్ కూడా చేయాలి అనేటువంటి ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీంతోపాటు తనకు వచ్చినటువంటి నోటీసుల పైన కూడా రాకేష్ రెడ్డి రెస్పాండ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. నన్ను యాక్చువల్గా నా భావ ప్రకటన స్వేచ్ఛను హరించేలా మాట్లాడుతూ ఉన్నారు. నాకేమన్నా వారించి నన్ను కట్టడి కంట్రోల్ చేయగలిగేటువంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందంటే అది కోర్టులు మాత్రమే, మీరు కాదు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. అలాంటి వ్యాఖ్యలు చేసినందుకు నోటీసులు ఇవ్వడం కాదు, నేనే
టీజీపీఎస్ పైన కేసు వేయడానికి సిద్ధమవుతున్నాను అంటూ రాకేష్ రెడ్డి సంచలన స్టేట్మెంట్ చేశారు. వీడియో జర్నలిస్ట్ కోటితో మధు మల్కేడికర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.